నా విడవలూరు మండలం పార్లపల్లి పంచాయతీ రైతన్న మీకోసం ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా టీడీపీ ప్రభుత్వం తీర్చుతారు అన్నారు. అదేవిధంగా గిరిజనులకు ఇళ్ల స్థలాలు వారికి ఏ సమస్య వచ్చినా నేను తీర్చుతానని అన్నారు. గిరిజనులకు ఈరోజు 500 మందికి వంట సామాన్లు కిట్లు అందజేశారు. గిరిజనులకు మా వీపీఆర్ ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుందని కొనియాడారు. అనంతరం రైతు సమస్యలు తెలుసుకున్నారు. మీకు ఏ సమస్య వచ్చినా మేము అండగా, మా పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, గ్రామస్తులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో మేము గత 30 సంవత్సరాలుగా సో మనం సొసైటీ ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా యూరియాని రైతులందరికీ అందిస్తున్నాం మేడం. అలానే అన్నదాతల సుఖీభావ కూడా అందరికీ అందించాము. అర్హుల అయిన వాళ్ళందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా అన్నదాతల సుఖీభావ పిఎంకిసాన్ను అందిస్తా ఉన్నాము. సో ఇంకా ఎవరైనా రాని వాళ్ళు అయితే కనుక సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళు మన గ్రామ వ్యవసాయ సహాయకుల్ని, అంటే రైతు సేవా కేంద్రంలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకుల్ని కలిసి సంక్షేమం దిశగా మనం అందరం నడుస్తున్నాం. ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థలు ప్రతి ఒక్కటి, ఏ డిపార్ట్మెంట్ కూడా వదలకుండా, అగ్రికల్చర్ అయితేనేమి, హౌసింగ్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఇలాంటివి ఎన్నో చెప్తూ పోతే, ఇరిగేషన్ అయితేనేమి, ముఖ్యంగా ఇరిగేషన్, ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంటే వాటిన్నింటినీ సరిదిద్దుకుంటూ 18 నెలల్లో మనం ఇక్కడ దాకా రాగలిగాం. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి ప్రజలకి అండగా ఉండి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి మనం ఈరోజు డ్రైనేజ్లు, రోడ్లు గత 5 సంవత్సరాలు మీరు చూశారు. ఎక్కడ అసలు ఏ రోజు కానీ ఒక కట్టె మట్టి కూడా వేయలేదు. 15 ఫైనాన్స్ నిధులన్నీ వాడుకొని సర్పంచులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు అవన్నీ మనం కనీసం ఊర్లలో ఒక రోడ్డు, ఒక కాలువ వేసుకోగలం విధానంగా ఈరోజు చేయగలిగాం. అది నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఇంకా కూడా నేను రాబోయే రోజుల్లో మీ గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అసెంబ్లీలో మాట్లాడి మీ హక్కులు ఆల్రెడీ మీకోసం ఎస్టీ కార్పొరేషన్ కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి, ఇలాగా బషీర్ అన్న లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఫౌండేషన్స్ పెట్టి ఇదే P4 విధానం అంటే అన్న, దీని గురించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. దీన్ని మనం అందరం ముందు నుంచి దీన్ని ప్రవేశపెట్టి దీనిలో మనం ఉన్నాం కాబట్టి ఆ P4 అంటే ఏంటో మనకు అందరికీ తెలుసు. కొంతమందికి ఆ విధానం గురించి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఇలా పెట్టే వాళ్ళకి P4 విధానం తెలుస్తుంది. 10 మందికి, అదే ఆయన చెప్పింది కూడా, 10 మందిని, మీరున్న వాళ్ళు 10 మందికి హెల్ప్ చేయండి అని. ఈ రోజు ఈ అన్న 1985 మందికి మేడం, ఈ 3 మండలాలు ఈరోజు 500 మందికి 1985 మంది ఈ 3 మండలాల్లో, నా కాన్స్టిట్యున్సీలో 3 మండలాల్లో వాళ్ళకి ఈరోజు 500 మంది. ఈ రోజు ఇక్కడ ఈ మండలంలో 500 మందికి వంట సరుకులు అన్ని అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకో 2 మండలాల్లో కూడా మొత్తం 1900 చిల్లర మందికి అందిస్తున్నారు. అంటే ఇది ఒక గొప్ప విషయం. ఎవరైనా కానీ వాళ్ళకి ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే నేను ఎస్సీ, ఎస్టీని, బీసీలు కూడా కోరుతున్నాను. మీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చేత ఏమైనా పనులు చేయించడానికి, ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలో చదువుకుని ఉన్నారో మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా, వాళ్ళకి కొంచెం తెలియనివి డెవలప్మెంట్స్ గురించి, వాటి గురించి అంతా కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా మీతో కూడా ఎదిగే విధంగా ప్రోత్సహించి, ఈరోజు చాలా ప్రోగ్రాంలు ఉన్నా కూడా బషీర్ అన్న పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది ఎస్టీలు నా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉండడం, వాళ్ళకి సేవ చేసే అదృష్టం
మాకు కలగడం నిజంగా నేను ఎంతో సంతోషిస్తాను దాని గురించి. ఎందుకంటే అన్నీ తెలిసి అన్నీ ఉన్నవారికి నేను చేయగలిగింది ఏమీ లేదు. అడుగుల్లో ఏ వర్గాలు ఉన్నాయో, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎవరైతే నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరికీ నేను రాజకీయ నాయకురాలి అయ్యి మీ దగ్గరికి వచ్చినందుకు కనీసం నేను మీకు సహాయపడగలిగితే, మీ సమస్యలు తీర్చగలిగితే ఆ రోజు నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే మేము ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు బషీర్ అన్న ఈ ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి ఆయన రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎంతో తిరుగుతున్నారు. మీ యానాదుల్లో ఒకరై ఆయన ప్రతి ఊరికి తిరుగుతుంటారు. నిజంగా ఇటువంటి మనుషులు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా నేను కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవ చేయాలనే ప్లాట్ఫామ్తో నేను కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ముందు మేము ఫౌండేషన్ స్థాపించాము. కానీ బషీర్ అన్న మనుషుల్లో తిరగలరు, ఈ గ్రామాల్లో తిరగలరు, మీకు ఎవరికి ఏం కావాలో తెలుసుకోగలరు. కానీ మేము మీకు అందరికీ తెలిసిన విషయమే, సారు వ్యాపారాల్లో ఉంటారు, నేను ఇంట్లో ఉంటాను. ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉందో అన్ని వర్గాల్లో తెలుసుకునే అవకాశం చాలా తక్కువ మాకు. దానికోసమనే ఫౌండేషన్ ద్వారా 1000 మందికి మనం సేవ చేస్తే రాజకీయాల్లోకి వచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో 2,70,000 మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్లో ఎంతమందికి మన అవసరం ఉంటుందో ఈరోజు మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ ఎప్పుడు మీరు జనాల్లో ఉండాలి అని మమ్మల్ని కోరడం వల్ల ఈరోజు కూడా నేను ఇప్పుడే విడవలూరులో గ్రీవెన్స్ చేసి వచ్చాను. ఆ గ్రీవెన్స్కి వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎంతో మంది ప్రజలకి నా దాకా రాని వాళ్ళు, నిజంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు ప్రతిరోజు 100 మందితో గ్రీవెన్స్ తీసుకుంటూనే ఉంటాం. ఎప్పుడూ ప్రజలతోనే నిండి ఉంటుంది మేము ఊర్లో ఉన్నన్ని రోజులు. కానీ ఒక ఊరికి వస్తే నా దగ్గరికి రాలేని వాళ్ళు ఎంతో మంది ఈరోజు ఈ గ్రీవెన్స్ లో వచ్చి పాల్గొనడం జరిగింది. అంటే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఎంత గొప్పగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు అయితే మీరు ఇంట్లో కూర్చొని ఇంట్లో ఒక దగ్గర నుంచి చేయబాకండి, ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల్లో తిరగండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా తీర్చండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. అలాగే దాని మాదిరే ఈ ఏదైతే మేము రాజకీయ నాయకులం కాదు, మీ సేవకులము అని